వెంకటేష్ చెప్పండి, అసలు ఈ సంఘటన ఎలా జరిగింది, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏమున్నాయి మీ దగ్గర? ఫరీదాబాద్ లో ఒక బాణాసంచా సంబంధించినటువంటి మార్కెట్ లో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసి ఒక దుకాణంలో ముందుగా మంటలు అంటుకున్నాయని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అక్కడి నుంచి నేరుగా మిగిలిన దుకాణాలకు కూడా మంటలు అంటుకున్నాయి. సుమారు 233 దుకాణాలన్నీ కూడా అక్కడ గ్రౌండ్ లో ఏర్పాటైనాయి. సో ఒక్కొక్క దుకాణంలో మంటలు అంటుకోవడంతో అది వరుసగా వ్యాపించి మిగిలినటువంటి దుకాణాలంతా కూడా అగ్ని వ్యాపించినటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలో ఇమ్మీడియట్ గా అక్కడ కొనుక్కోవడానికి వచ్చినటువంటి వినియోగదారులందరినీ కూడా అక్కడి నుంచి పంపించేశారు. సుమారు ఆ సందర్భంలో ఆ బాణసంచకు మంటలు అంటుకున్న సమయంలో సుమారు 500-600 మంది వినియోగదారులు ఉంటారని అంచనా వేస్తున్నారు. ఆ గ్రౌండ్ కి ఇమ్మీడియట్ గా వారందరినీ కూడా అక్కడి నుంచి తామే వెకేట్ చేయించామని చెప్పి కొందరు వ్యాపారస్తులు ప్రత్యక్షంగా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే కొంత అనుమానం ఉంది, ఒకరిద్దరు అందులో చిక్కుని ఉంటారనేటువంటి అనుమానాలు అయితే ఉన్నాయి. ఇప్పటి వరకు లోపలికి వెళ్ళి ఎవరిని కూడా తీసుకొచ్చేటువంటి పరిస్థితి లేదు. చాలా పెద్ద ఎత్తున అగ్ని ఈ మంటలు ఎగిసిపడుతున్నటువంటి పరిస్థితి. చాలా దూరం వరకు కూడా దానికి వేడి తీవ్రత ఎక్కువగా ఉండడంతో దాని దగ్గర కూడా ఎవరు పోలేని పరిస్థితి. బాణసంచలన్నీ కూడా కొన్ని బాణసంచ పేలుతున్నాయి, కొన్ని పైకి ఎగిరి తారాజీవులన్నీ పైకి ఎగురుతున్నటువంటి పరిస్థితి మనం విజువల్స్ లో చూస్తున్నాం. చాలా భయానకమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం అగ్ని అంతా కూడా 233 దుకాణాలు, అంటే చాలా పెద్ద గ్రౌండ్ లో ఈ బాణసంచకు సంబంధించినటువంటి మార్కెట్ ని ఏర్పాటు చేశారు. అయితే ఈ మొత్తం అంశంలో ఒకటి ఊరడుతున్న అంశం, ఇది రెసిడెన్షియల్ ఏరియాకు చాలా దూరంగా ఉండడం వల్ల రెసిడెన్షియల్ మిగిలినటువంటి జనావాసాలు దూరంగా ఉండడం వల్ల ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణ నష్టం జరిగినటువంటి వార్తలు కూడా రావట్లేదు. కేవలం ఇద్దరికి మాత్రమే గాయాలైనట్టు సమాచారం ఉంటుంది. ప్రాథమికంగా పూర్తిగా అగ్ని ఫైర్ అంతా కూడా కంట్రోల్లోకి తీసుకొస్తే మిగిలినటువంటి నష్టం వివరాలు తెలిసేటువంటి అవకాశం ఉంది. సంఘటన జరిగిన వెంబడే సంఘటనా స్థలానికి 20 ఫైర్ టెండర్స్ పంపించినట్టు అధికారులు చెప్తున్నారు. వాటన్నిటితో ఇప్పుడు ప్రస్తుతం మంటలన్నీ కూడా అదుపు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కొంత మంటలన్నీ కూడా అదుపులోకి వచ్చాయి. గాయపడిన వారందరినీ కూడా సమీపంలో ఉన్న ఆసుపత్రికి ఇప్పటికే తరలించి చికిత్స చేస్తున్నారు. సో ఓవరాల్ గా మొత్తం మంటలు కంట్రోల్ అయ్యి లోపలికి వెళ్ళి చూస్తే కానీ ఇంకెవరైనా మంటలు చిక్కుని ఉన్నారా, లేకుంటే ఇంకేమైనా జరిగిందా అనేది మనకు తెలిసేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్ గా వెంకటేష్, అలాగే కొన్ని దగ్గరలో ఉన్న కొన్ని వాహనాలు కూడా దగ్ధమైనట్టుగా తెలుస్తోంది. ఇప్పటివరకు అయితే ఆస్తి నష్టం జరిగింది. ఎటువంటి ప్రాణనష్టానికి సంబంధించినటువంటి అంచనా సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారం లభ్యం కావడంతో సమీపంలో మార్కెట్ కు రావడానికి వచ్చినటువంటి వినియోగదారుల వాహనాలు కొన్ని తగలబడినట్టు సమాచారం అందుతోంది. అక్కడ ఎటువంటి ప్రాథమికంగా ఇన్ని దుకాణాలు ఏర్పాటు చేసినప్పటికీ ఇమ్మీడియట్ గా ఫైర్ ని కంట్రోల్ చేసేటువంటి వ్యవస్థ ఏర్పాటు చేయని కారణంగానే ఇంతసేపు అగ్ని మంటలన్నీ కూడా ఎగిసిపోవడానికి కారణం అని చెప్తున్నారు. ఇన్ని దుకాణాలు ఏర్పాటు చేసినా కానీ సరైనటువంటి అగ్ని నిరోధక సంబంధించినటువంటి వ్యవస్థ కనుక ఏర్పాటు చేస్తుంటే ఇంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేది కాదనేటువంటి అంచనాలు వస్తున్నాయి. వెంకటేష్, ఇంత పెద్ద ఎత్తున బాణసంచా దుకాణాలు ఉన్నాయి కదా, అక్కడ మరి మంటలు ఏమైనా చిక్కుకున్న సమాచారం ఉందా? ఎందుకంటే కొనుగోలుదారులే కాకుండా విక్రయదారులు కూడా చాలా మంది ఉండే అవకాశం ఉంది. 230 షాపులు తగలబడ్డాయంటే చాలా పెద్ద సముదాయం ఉంది అక్కడ. మరి అక్కడ వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉన్నట్టే లెక్కన. ఇప్పటి వరకు అయితే ఎటువంటి ప్రాణ నష్టానికి సంబంధించి అయితే ఎటువంటి వార్తలు రావడం లేదు. ఇద్దరు మాత్రం గాయపడినట్టు వారిని సమీప ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం వస్తుంది. ఎవరైనా మంటలో చిక్కుని ఉన్నారన్న దాంట్లో ఎవరి దగ్గర కూడా సరైనటువంటి సమాచారం లేదు. సో ఒక్కసారిగా మంటలు ఒక దుకాణంలో అంటుకోవడంతో మిగిలినటువంటి దుకాణాల్లో ఉన్నటువంటి విక్రయదారులు కానీ వినియోగదారులు ఇమ్మీడియట్ గా అక్కడ నుంచి తొందరగా బయటకు వచ్చేసారు. ఆ విజువల్స్ కూడా మనం చూడొచ్చు. అందరూ పరిగెత్తుకుంటూ భయంతో పరుగులు చేస్తూ బయటకు వచ్చేసారు. ఆ తర్వాత ఫైర్ టెండర్స్ వచ్చి వాటిని మంటల్ని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సరైనటువంటి ఫైర్ టెండర్స్ సంబంధించి ముందుగానే అక్కడ అగ్నిమాపక వ్యవస్థ కనుక ఉంటే ఇంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేది కాదని మాత్రం తెలుస్తుంది. అంటే ముందుగా ప్రికాషనరీ స్టెప్స్ ఏం తీసుకోలేదన్నమాట. ఇంత పెద్ద దుకాణాల సముదాయం ఏర్పరిచినప్పుడు మినిమం రెస్క్యూ ఆపరేషన్స్ కూడా ముందుగా ప్లాన్ కూడా చేసుకోలేదన్నమాట. అదే ఆ భద్రతాలోనే స్పష్టంగా కనబడుతుంది. ఇంత పెద్ద మార్కెట్ కు ప్రభుత్వము అధికార యంత్రాంగం అనుమతించిన సందర్భంలో ఒకవేళ ఇటువంటి ప్రమాదాలు ఏమైనా జరిగితే వాటిని తక్షణమే అదుపు చేసేందుకు ఉండాల్సినటువంటి అగ్ని మాపక యంత్రాలు ఏవి అక్కడ లేనట్టు కనబడుతుంది. ఆ నేపథ్యంలోనే చాలా పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. గతంలో మనం చూసాము ఇటీవల
తూర్పుగోదావరి జిల్లాలో మంటలు ఎగిసిన గ్యాస్ దుర్ఘటన ఆ సందర్భంగా ఎంతో మంటలు అయితే ఎగిసిపోతున్నా ఆ లెవెల్లో మంటలు ఎగిసిపోతున్నటువంటి పెద్ద ఎత్తున సిచ్యువేషన్స్ కనపడుతున్నాయి. అయితే అదృష్టవశాత్తు ఇంతవరకు ఏ ప్రాణ నష్టం జరగలేదు, కేవలం ఒకరిద్దరు గాయపడినట్టు మాత్రమే సమాచారం ఉంటుంది. సో పౌరులందరూ అక్కడికి వచ్చిన ముందుగానే తక్షణమే జాగ్రత్త పడి ఇమీడియట్ గా అక్కడి నుంచి బయటపడడంతో ప్రాణ నష్టం ఏమీ జరగలేదు. అదొకటి ఊరటెత్తినటువంటి అంశం. వెంకటేష్, ప్రభుత్వ అప్రమత్తత ఎలా ఉంది అంటే సహాయ చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? అంటే ఢిల్లీ నుంచి సహాయక చర్యలు వస్తున్నాయా, లేకపోతే హర్యానా నుంచి వస్తున్నాయా, ఎక్కడి నుంచి వస్తున్నాయి వాటి సహాయ చర్యలు? దగ్గరలో ఉన్నటువంటి అగ్నిమాపక హర్యానాకు సంబంధించినటువంటి ఇప్పటికీ అగ్నిమాపక యంత్రాలన్నింటినీ కూడా అక్కడికి పంపించారు. ఫైర్ టెండర్స్ అన్ని కూడా వచ్చేసాయి. అట్లాగే ఢిల్లీకి సంబంధించి కూడా కొన్నిటిని పంపిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ 20 ఫైర్ టెండర్స్ అన్నింటిని కూడా అక్కడికి పంపించి మంటల్ని ఆర్పేసే ప్రయత్నం జరుగుతోంది. ఇంకోవైపు అంబులెన్సెస్ కూడా అక్కడ సిద్ధంగా ఉంటారు. ఇంకెవరైనా అక్కడ మంటలు చిక్కుకొని కనుక ఉంటే ఇమీడియట్ గా వారిని చికిత్స చేసి ఇమీడియట్ గా తక్షణమే దగ్గరలో ఉన్నటువంటి ప్రముఖమైన ఆసుపత్రికి తరలించేందుకు అవసరమైనటువంటి అంబులెన్స్ అన్ని కూడా సిద్ధం చేశారు. సో ఇప్పటికీ కొందరు గాయపడితే వారందరినీ కూడా ఇక్కడికి చికిత్స కోసం కూడా తరలించినటువంటి సిచ్యువేషన్ వస్తుంది. ఓవరాల్ గా మంటలు అయితే కొంత అదుపులోకి వచ్చినట్టు కనపడుతుంది. పూర్తిగా మంటలు ఆడిపోయిన తర్వాత ఎంత నష్టం వాటిల్లేదు ఏంటంటే దానిపైన అంచనా వచ్చే అవకాశం. ₹1,00,000 నష్టం అయితే డెఫినెట్ గా జరిగి ఉంటుంది. 233 దుకాణాలు, ఒక్కొక్క దుకాణంలో 10-20 లక్షలకు సంబంధించి బాణసంచ సామాగ్రి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ₹1,00,000 నష్టం, ఆస్తి నష్టం జరిగింది. అట్లాగే కొన్ని వాహనాలు తగలబడిపోయాయి. చాలా భయానకమైనటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ వెంకటేష్, అప్డేట్స్ ఇచ్చినందుకు.